లయన్స్ క్లబ్ సఖీని ప్రారంభించి 13 సంవత్సరాల్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు క్లబ్ అడ్మిన్ నువ్వులు నాగలక్ష్మి, క్లబ్ ప్రెసిడెంట్ అంబటి వెంకటేశ్వరి తెలిపారు. లయన్స్ క్లబ్ కాకినాడ సఖి 13 సంవత్సరాల్లో అడుగుపడుతున్న సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ సఖి మహర్షి సాంబమూర్తి వికలాంగుల బాలికల ఆశ్రమ పాఠశాలలో లయన్స్ క్లబ్ సఖి అధ్యక్షురాలు అంబటి వెంకటేశ్వరి, అడ్మిన్ ఎన్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో పి విజయభాస్కరరావు సహకారంతో కాకినాడ వెంకటరత్నాపురంలో గల బులుసు సాంబమూర్తి దివ్యాంగ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్వీట్స్ లయన్స్ క్లబ్ సఖి సభ్యుల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సిహెచ్ సావిత్రి, ట్రెజరర్ ఎస్ రమణి, క్లబ్ సభ్యులు కుమారి, రాణి, దుర్గమ్మ, పి సావిత్రి, పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనం ఇక్కడ మహర్షి దివ్యాంగుల పాఠశాలకి మా లయన్స్ క్లబ్ తరపున ఇక్కడ మా అడ్మిన్ నాగలక్ష్మి గారి స్నేహితురాలైన వాళ్ళ అబ్బాయి విజయభాస్కరరావు గారి సహకారంతో ఈ రోజున ఈ బాలికలకు మేము ఫ్రూట్స్, స్వీట్స్ అలాగే భోజనం కూడా సమకూర్చడం జరిగిందండి. మా ఈ సఖి 12 సంవత్సరాలుగా ఇలాగే కొనసాగిస్తున్నామండి. ఇంకా ముందుకు వెళ్ళాలని చాలా ఆశిస్తున్నాము. సో మా అడ్మిన్ నాగలక్ష్మి గారు చాలా ఎన్ని ఒడిదుడుకులున్నా సరే తట్టుకుని ఇలా ఈ సఖీని నిలబెట్టి ఇలా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇంకా ధైర్య సాహసాలతో ఇంకా బాగా ముందుకు వెళ్ళాలని మేము ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నామండి. అలాగే ఈ బాలికలందరికీ కూడా ఇక్కడున్న స్టాఫ్ కానీ, వార్డెన్ గారు కానీ, హెడ్ మిస్సెస్ కానీ అందరూ కూడా చాలా బాగా వీళ్ళు అన్నీ సహకరిస్తున్నారండి. వాళ్ళకి ఈ పిల్లల్లో మనం వీళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని ఎంత బయటికి తీసుకొస్తే వీళ్ళు అంత అలాగే డెవలప్ అవుతారు. వీళ్ళకు కూడా ఇప్పట్లో చాలా మంచిగా అవకాశాలు ఉన్నాయండి. ఇలాగే మనం వీళ్ళందరినీ ప్రోత్సహిస్తే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. సో మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా విజయభాస్కరరావు గారి తల్లిగారైన సావిత్రి గారికి, వాళ్ళ అబ్బాయికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి.